Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about third BCom subject e-commerce, 6th semester. Subject e-commerce. We will discuss about electronic payment system, and also extranet business models. In the last class, we discussed about intranet, extranet, internet. Intranet means within the organization we can connect it to network. In this network is called as intranet, and outside of the organization it is connected to network, it is called as extranet, and unlimited area it is connected to internet means it is the international network. It is a networks of networks, and also it is connected to unlimited area. Okay, intranet means intranet's uses only within the organization. It employees within the organization, అంటే ఓన్లీ ఎంప్లాయీస్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎక్స్ట్రానెట్ని ఒక కంపెనీకి సంబంధించిన సప్లయర్స్ కానివ్వండి, కస్టమర్స్, నెక్స్ట్ పార్ట్నర్స్, వెండర్స్ వీళ్ళందరూ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంటర్నెట్ అనేది టోటల్గా మొత్తం ప్రతి ఒక్కరూ కూడా వెబ్సైట్ని యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఏరియాలో ఉంటుంది, అన్లిమిటెడ్ ఏరియాలో మనం కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకే, ఇది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ అండ్ ఆల్సో మనం ఎక్స్ట్రానెట్ అప్లికేషన్స్ గురించి, నెక్స్ట్ ఎక్స్ట్రానెట్ స్ట్రక్చరు, నెక్స్ట్ ఎక్స్ట్రానెట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. Our topic is electronic payment system. Electronic payment system means e-payment system. And also it is called as e-commerce payment system. Okay, an electronic payment system facilitates the acceptance of electronic payment for online transactions, also known as electronic data interchange. Electronic payment refers to paperless monitoring transactions. Electronic payment has revolutionized the business processing by reducing the paperwork, transaction cost and labor cost. Okay, electronic payment system అనేది it is the facilitates to acceptance of electronic payment for online transactions. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని మనం పేమెంట్ చేయడానికి యూజ్ చేసే సిస్టమే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏం ఫెసిలిటీ కలిగి ఉంటుందంటే ఇట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. దీన్నే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే మనం ఆన్లైన్లో డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, అంటే ఇంటర్చేంజ్ చేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పేమెంట్ రెఫర్స్ టు పేపర్లెస్ మానిటరింగ్ ట్రాన్సాక్షన్స్. మనం పేపర్ యూజ్ చేయకుండా మన పేమెంట్స్ని ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాం, అంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం పేమెంట్స్ని. నెక్స్ట్ పేమెంట్ హ్యాజ్ రెవల్యూషనైజ్డ్ ద బిజినెస్ ప్రాసెసింగ్ బై రెడ్యూసింగ్ ద పేపర్ వర్క్, ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ లేబర్ కాస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పేమెంట్ సిస్టమ్ వల్ల పేపర్ వర్క్ రెడ్యూసింగ్ అవుతుంది, అంటే పేపర్ వర్క్ ఖర్చు తగ్గుతుంది, అండ్ ఆల్సో లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఓకే, ఇది ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ హ్యాస్ సెవరల్ టైప్స్, దట్ ఈజ్ స్మార్ట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఈ క్యాష్, డెబిట్ కార్డ్, మోడల్ పేమెంట్ అండ్ మాడ్యూల్ పేమెంట్ అండ్ electronic wallet. Okay,
ఇక్కడ ఇవన్నీ కూడా అంటే మనం ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అనేది దేని ద్వారా ఎలా యూజ్ చేస్తున్నామంటే స్మార్ట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డు, ఈ క్యాష్, డెబిట్ కార్డు, మాడ్యూల్ పేమెంట్ అండ్ ఎలక్ట్రానిక్ వ్యాలెట్ ద్వారా యూజ్ చేసుకుని మనం ఎలక్ట్రానిక్ పేమెంట్ అనేది అంటే మనం మనీని పేపర్లెస్గా యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ కార్డ్. ఫస్ట్ స్మార్ట్ కార్డ్ అనేది ఏం చేస్తుంది? స్మార్ట్ కార్డ్ హ్యాస్ ఏ స్మాల్ మైక్రో ప్రాసెసర్ చిప్ embedded in it, has capacity store a customer's work related and personal information. Smart cards are also used to store money and the money gets dedicated after either transaction. అంటే స్మార్ట్ కార్డ్ని దేనికి ఎలా యూజ్ చేస్తామంటే స్మార్ట్ కార్డ్ అనేది ఇట్ హ్యాస్ ఏ స్మాల్ మైక్రో ప్రాసెసర్ చిప్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. ఒక స్మాల్ మైక్రో ప్రాసెసర్ చిప్తో ఎంబెడెడ్ అయ్యి ఉంటుంది అంటే కలిపి ఉంటుంది. ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు స్టోర్ ఏ కస్టమర్స్ వర్క్ రిలేటెడ్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇది ఏమేమి స్టోర్ అయ్యి ఉంటాయంటే దీంట్లో కస్టమర్స్ వర్క్ రిలేటెడ్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ ఆల్సో స్మార్ట్ కార్డ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు స్టోర్ మనీని కూడా స్టోర్ చేసి ఉంచుతారు అందులో. ఓకే, ద అమౌంట్ గెట్స్ డెడికేటెడ్ ఆఫ్టర్ ఎయిదర్ ట్రాన్సాక్షన్. ఓకే, అమౌంట్స్ అనేది ఎప్పుడు దాని మీద డెడికేటెడ్ అయి ఉంటుందంటే ఎయిదర్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకి దాని మీద చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్. The most common form of payment for e-commerce transaction is through credit cards. To use this system, shoppers simply enter their credit card number and date of expiry in the appropriate area in a appropriate area in a web page. It is usually credit card monthly payment cycle. That means the most common form of payment for e-commerce transaction is through credit cards. To use this system, okay, కామన్గా మనం పేమెంట్ ఈ-కామర్స్లో యూజ్ చేసేది ఏంటంటే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే యూజ్ చేస్తాము. ఏంటంటే షాపర్స్ అంటే మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే ఆ షాపర్స్ సింప్లీ ఎంటర్. ఆ షాపర్స్ ఏమి ఎంటర్ చేస్తారో ఓన్లీ సింప్లీ ఎంటర్ దేర్ క్రెడిట్ కార్డ్ నెంబర్. ఆ క్రెడిట్ కార్డ్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, అది క్రెడిట్ కార్డ్ ఎప్పటి వరకు ఉంది అనేది ఎక్స్పైరీ ఎప్పటి వరకు దాని యొక్క డేట్ లిమిట్ ఉందనేది ఎంటర్ చేసి ఇన్ ద అప్రాప్రియేట్ ఏరియా అని ఒక వెబ్ పేజ్లో ఎంటర్ చేసినట్టునే ఇట్ ఈజ్ యూజువల్లీ క్రెడిట్ కార్డ్ మంత్లీ పేమెంట్ సైకిల్. ఇది ఒక మంత్లీ పేమెంట్ సైకిల్లో అంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది యాక్చువల్గా మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకుని బ్యాంక్ అనేది మనకి క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తుంది. ఆ క్రెడిట్ కార్డ్ అనేది సమ్ మనీ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రెడిట్ అంటే అప్పు అంటే సమ్ లిమిట్ వరకు మీరు దాంట్లో ఆ క్రెడిట్ కార్డ్ మనీని యూజ్ చేసుకుని అది పర్టికులర్ మంత్లీ పేమెంట్ సైకిల్ అని ఉంటుంది. పేమెంట్ సైకిల్ అంటే మనం ఒక మంత్లీ సమ్ డేట్ వరకు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మనీ. ఆ తర్వాత దానికి సంబంధించిన ఆ మనీకి సంబంధించిన ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుందన్నమాట. అంటే మనం సమ్ డేట్ వరకు కొంత డేట్ వరకు మనం ఏంటంటే దాన్ని ఒక అప్పుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే దానికి వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని దానిని మనం ఎప్పుడైతే ఎప్పటి వరకు అయితే డేట్ ఉందో ఆ డేట్ లోపల మనం దాన్ని పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ డేట్ దాటిందంటే మనకి ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, ఇది క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ ఇష్యూ చేస్తుంది. మన యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని బట్టి లేదా మన శాలరీస్ని బట్టి మనం ట్యాక్స్ పే చేస్తే కనుక ట్యాక్స్ని బట్టి మనకి బ్యాంక్ అనేది ఇష్యూ చేసి దానికి సమ్ పర్టికులర్ డేట్ వరకు మనీని మనం యూజ్ చేసుకునే విధంగా అంటే మన
బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టే కూడా అమౌంట్ కూడా ఫిక్స్ చేస్తుంది ఆ క్రెడిట్ కార్డులో. ఓకే, ఇది క్రెడిట్ కార్డ్. నెక్స్ట్ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ ఈజ్ ఏ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ with a unique number mapped with the bank account number. It is required to have a bank account before getting debit from the bank. We can payment through bank debit card. The amount gets debited from the card's bank account immediately, and there should be sufficient balance in the bank account for the transactions to get completed. అంటే ఇట్ ఈజ్ ఏ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్. ఇది ఒక ప్లాస్టిక్ కార్డ్ అయ్యింది. ఇది యూనిక్ నెంబర్, ఒక యూనిక్ నెంబర్ని కలిగి ఉండి మ్యాప్డ్ విత్ ఇది దేంతో లింక్ అయి ఉంటుంది? బ్యాంక్ అకౌంట్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది. మ్యాప్డ్ విత్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్ బిఫోర్ గెటింగ్ డెబిట్ కార్డ్ ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, దీనికి ఈ డెబిట్ కార్డ్కి కంపల్సరీగా మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఉండాలి. యూజ్ అండ్ పేమెంట్ యూజ్ చేయాలంటే, ఈ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ యూజ్ చేయాలంటే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. త్రూ డెబిట్ కార్డ్ ద అమౌంట్ గెట్స్ డెడికేటెడ్ ఫ్రమ్ ద కార్డ్స్. బ్యాంక్ అకౌంట్ అమౌంట్స్ ఇమీడియట్లీ, అండ్ దే షుడ్ బి ఇన్ బ్యాంక్ అమౌంట్ ట్రాన్సాక్షన్ టు గెట్ కంపెనీ. ఓకే, అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మనీ మనకి ఎప్పటికప్పుడు దీన్ని రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే మనం షాపింగ్ అని ఏదైనా పేమెంట్ చేసామో ఆ పేమెంట్ మన అకౌంట్ నుంచే రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే మన అకౌంట్ నుంచే తీసుకుంటారు దీంట్లో. అదే క్రెడిట్ కార్డ్ అయితే మనకి బ్యాంక్ ఇస్తుంది. బ్యాంక్ ఇచ్చిన తర్వాత పర్టికులర్ టైంలో మనం పేమెంట్ చేయమని చెప్పేసి అప్పు ఇస్తుంది అనమాట. ఇది డెబిట్ కార్డ్ ఏంటంటే మన అకౌంట్లోంచే, మన నిల్వ నుంచే మనం సేవ్ చేసుకున్న మనీ నుంచే మనం ఇస్తాం. ఓకే, ఇది డెబిట్ కార్డ్. నెక్స్ట్ ఈక్యాష్. An e-commerce system has uses. eCash refers to a system in which money is only exchanged electronically. To use eCash, link your personal bank account to payee accounts, or set up on eCash account used in a centralized system. అంటే eCash reference to a system. అంటే eCash అనేది ఏం చేస్తుందంటే, e-commerce system that uses eCash refers to a system whose money is only exchanged electronically. To use eCash, link your personal bank account to payee accounts, or set up an eCash account used in a centralized system. అంటే eCash అనేది ఇది కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమే. ఇదేంటంటే వీ కెన్ ఎక్స్చేంజ్డ్ ఎలక్ట్రానికల్లీ, అంటే మనం క్యాష్ని ఎలక్ట్రానికల్లీ అంటే ఆన్లైన్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటాము. టు యూజ్ ఈక్యాష్ని ఎలా యూజ్ చేస్తామంటే, లింక్ యువర్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్, మన పర్సనల్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యి టు అదర్ పేయీ అకౌంట్స్ అండ్ అనదర్ అకౌంట్స్లోకి మనం బ్యాంక్ని ఈ క్యాష్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే, సెటప్ అండ్ ఈక్యాష్ అకౌంట్ యూజ్ ఇన్ ఏ సెంట్రలైజ్డ్ సిస్టమ్. ఇదంతా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ పేమెంట్. ఓకే, ఈక్యాష్ సిస్టమ్ అనేది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ కార్డ్ అంటే ఇది మనం యూజ్ చేసే కార్డు. దీనికి మనకి కస్టమర్స్ యూజ్ చేసే కార్డు ఇది. నెక్స్ట్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. క్రెడిట్ కార్డు అనేది బ్యాంకు మనకు అప్పిస్తుంది, మనం పర్టికులర్ టైంలో పే చేయమంటుంది, అది క్రెడిట్ కార్డు. డెబిట్ కార్డు ఏంటంటే మన అకౌంట్లోంచి రెడ్యూస్ అవుతూ ఉంటుంది, మనకి అకౌంట్లోంచి కట్ అవుతూ ఉంటుంది అనమాట మనీ. ఓకే, అలాగే ఈక్యాష్ అనేది మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం క్యాష్ని. ఓకే, నెక్స్ట్ మొబైల్ పేమెంట్ మీన్స్ the newest e-commerce payment system is mobile payment, wherein a consumer uses his mobile
phone to make purchases. Instead of using cash or credit cards to buy something, the user simple a payment request via text message. Okay, పేమెంట్ చేసే రిక్వెస్ట్ వయా టెక్స్ట్ మెసేజ్. ఓకే, అంటే మన మొబైల్ పేమెంట్ అంటే మొబైల్ పేమెంట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మన మొబైల్ ద్వారా, దట్ మీన్స్ ఏంటంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలా మొబైల్ ద్వారా మనం పేమెంట్ చేస్తాము. ద న్యూయెస్ట్ ఈ-కామర్స్ పేమెంట్ సిస్టమ్ ఈజ్ మొబైల్ పేమెంట్ వేర్ ఇన్ ఏ కన్స్యూమర్ యూజెస్ దే మొబైల్ ఫోన్ టు మేక్ ఏ పర్చేజెస్. మొబైల్ ఫోన్ ద్వారా పర్చేజ్ చేస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ క్యాష్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, దీంట్లో క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మనీ కట్ అవుతూ ఉంటుంది. ద యూజర్ సింప్లీ సెన్సెస్ ఏ పేమెంట్ రిక్వెస్ట్ వయా టెక్స్ట్ మెసేజ్. ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తూ ఉంటుంది, ఒక టెక్స్ట్ మెసేజ్. దీనికి మనకు ప్రూఫ్ ఏంటంటే ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వ్యాలెట్ మీన్స్ డిజిటల్ వ్యాలెట్స్. డిజిటల్ వ్యాలెట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ వ్యాలెట్స్ are stored within your personal computer. Once the software is installed in your digital computer, enter your personal information such as your name and billing address. Connect it to your bank account information. We can use the withdraw funds from your account and make online purchases. Okay, మన సిస్టమ్కి అంటే మన కంప్యూటర్ సిస్టమ్కి పర్సనల్గా ఈ ఎలక్ట్రానిక్ వ్యాలెట్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుని వన్స్ ద సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ డిజిటల్ కంప్యూటర్, ఎంటర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ యువర్ నేమ్ అండ్ బిల్డింగ్, మొత్తం మన పర్సనల్ ఇన్ఫర్మేషను అండ్ అడ్రస్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది బ్యాంక్ అకౌంట్. సో వీ కెన్ యూజ్ ఇట్ విత్డ్రా ఫండ్స్ ఫ్రమ్ అవర్ అకౌంట్ వెన్ మేక్స్ ఆన్లైన్ పర్చేజెస్ ఏమైనా చేయాలనుకుంటే మన సిస్టమ్ ద్వారా పర్చేజ్ చేస్తాం. ఓకే, అంటే పోర్టల్స్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఓకే మనం కావాల్సిన ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసి అది దాంట్లో కూడా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యేలాగా ఎలక్ట్రానిక్ వ్యాలెట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో చూసాం. ఇప్పుడు ఏంటంటే దానివల్ల వచ్చే ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్, అంటే దానివల్ల అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్స్ వల్ల లాభం ఉంది, నష్టం ఉంది. లాభం ఏంటంటే మన షాప్కి లేకుండా మనం ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేయొచ్చు, ప్లస్ మనం బయటికి లేకుండా మనం మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యూజెస్ ఉన్నాయి, బట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ ల్యాక్ ఆఫ్ యూజబిలిటీ. Electronic payment system requires range amount of information from end users or make transactions more difficult by using complete abounded websites interfaces. ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల ఒకే సర్వర్ మీద కొంచెం దానివల్ల ఏంటంటే మనకి దీనికంటూ ఒక రేంజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది ఎండ్ యూజర్స్కి. అది ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఫర్ ద ఇంటర్నెట్ ఆర్ an easy target for stealing money and personal information. Customers have to purchase credit card and payment amounts and other personal information online. అంటే సెక్యూరిటీ కూడా మనకి ఒక రకంగా చెప్పుకోండి, సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటుంది. క్రెడిట్ కార్డు ఉందనుకోండి, క్రెడిట్ కార్డు ఇన్ కేసు మిస్ అయిందంటే ఆ క్రెడిట్ కార్డు ద్వారా మనం వేరే వాళ్ళు ఎవరైనా కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఫర్ ద ఇంటర్నెట్ ఆర్ ఈజీ టార్గెట్ అనమాట. మనం ఫర్ స్టీలింగ్ అంటే మనీని దొంగిలించడంలో ఈజీ టార్గెట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ హ్యావ్ టు పర్చేజ్ క్రెడిట్ కార్డ్ అండ్ పేమెంట్ అమౌంట్ అండ్ అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. ఓకే, ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ హ్యాకర్స్ కూడా ఉంటారు. దీనికి
హ్యాకర్స్ సెక్యూరిటీ పర్పస్లో కొంచెం మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా సెక్యూరిటీ పర్పస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మనం మనీ చేతికి ఇచ్చిన దానికి ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్కి ఏంటంటే క్రెడిట్ కార్డు ద్వారా కొంచెం రాబరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి, మనీస్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఇష్యూ విత్ ఈ క్యాష్. ఇష్యూ విత్ ఈ క్యాష్, ద మెయిన్ ఇష్యూ విత్ ఈ క్యాష్. The main problem of eCash is that it is not universally expected because it is necessary that the commercial establishment accept it as a payment method. Another problem is that when we make payment using eCash, the client and the salesman have accounts in the same bank which issue eCash. The payment is not valid in other banks. ఓకే, అంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈక్యాష్ వల్ల ఏంటంటే ఒక్కోసారి మనకి మనీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఈక్యాష్ ఈజ్ దట్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్లీ expected because it is necessary that the commercial establishment accept it is a payment method. ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. అదేంటంటే మనం మనీ సెండ్ చేసామనుకుంటాం, బట్ అది మనీ సెండ్ అవ్వదు, ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ వెన్ వీ మేక్స్ పేమెంట్ using eCash, the client and the salesman have accounts in the same bank which issue eCash. ఓకే, సేమ్ బ్యాంక్ అయినా కానీ కొంచెం ఇష్యూ వస్తూ ఉంటాయి ఈక్యాష్ వెళ్ళేటప్పుడు, అదే మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల దీనివల్ల ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లం వస్తుంది. ద పేమెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ అదర్ బ్యాంక్స్. ఇప్పుడు ఏంటంటే సేమ్ బ్యాంక్ కాకపోతే అదర్ బ్యాంక్స్ అయితే కూడా ఒక్కోసారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. Electronic payment have a long history of fraud, misuse, and how reliability as well as it is new system without established positive reputation. Potential customers often mention this risk as the key reason why they do not trust in payment services and therefore do not make internet purchases. Okay, electronic payment have a long history of fraud, misuse, and how reliability as well as it the new system. Okay, ఇది నమ్మకం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ అంటే మామూలుగా కొంతమంది ఎడ్యుకేషన్ పీపుల్ కాని వాళ్ళు అయితే ఏంటంటే నమ్మడానికి కొంచెం ఆలోచిస్తారు, ఎందుకంటే ఇది ఫ్రాడ్లు మిస్యూజ్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి. సో హౌ రిలయబిలిటీ ఎలా నమ్మాలి, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ న్యూ సిస్టమ్, ఇది ఒక న్యూ సిస్టమ్ కాబట్టి వితౌట్ ఎస్టాబ్లిష్డ్ పాజిటివ్ రెప్యుటేషన్, ఎలా పాజిటివ్ రెప్యుటేషన్ తేవాలి అనేది కొంచెం కష్టతరం అవుతుంది. పొటెన్షియల్ కస్టమర్స్, నమ్మకమైన కస్టమర్స్ ఆఫెన్ మెన్షన్డ్ దిస్ రిస్క్ యాజ్ ద కీ రీజన్ వై దే do not trust in payment services. ఎందుకంటే కొంతమంది పొటెన్షియల్ కస్టమర్స్ నమ్మలేరు, ఎందుకంటే therefore they do not make internet purchases. ఇది ఇంటర్నెట్ పర్చేజెస్ మీద నమ్మకం లేక. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మేక్ ఆన్లైన్ పేమెంట్ ఈజ్ నాట్ an easy task. Even educated people also face problems in making online payments. Therefore, they always prefer traditional way of shopping instead of online shopping. Sometimes there is a technical problem in servers. Customer tried to do online payments, but they fails to do. అంటే అంటే ఇప్పుడు ఇదే మెయిన్ అవేర్నెస్. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్కే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అలాంటిది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే అవేర్నెస్ లేక ఒక్కోసారి పేమెంట్ వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే పర్చేజ్ చేసేటప్పుడు షాపింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ రావడం, లేదా సర్వర్స్ ప్రాబ్లమ్స్ రావడం. అంటే మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ ఈజ్ నాట్ యాన్ ఈజీ రిస్క్. ఇది మామూలు రిస్క్ కాదు, ఎందుకంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ఫేస్ ప్రాబ్లమ్స్. ఎడ్యుకేటెడ్ పీపుల్సే
ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇన్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు. దేర్ఫోర్ దే ఆల్వేస్ ప్రిఫర్ ట్రెడిషనల్ వే. వాళ్ళు ఏంటంటే మామూలు ఓన్లీ ట్రెడిషనల్ వేనే ఫాలో అవుదామని ఫిక్స్ అవుతారు. ఏది చాలామంది ఆఫ్ షాపింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్లైన్ షాపింగ్ కంటే. ఆన్లైన్ షాపింగ్ కంటే ట్రెడిషనల్ షాపింగ్కే ఇష్టపడతారు. ఎందుకంటే సపోజ్ ఒక ప్రోడక్ట్ మనం బుక్ చేసాం అనుకోండి ఆన్లైన్లో, ఆ ప్రోడక్ట్ సేమ్ మనకి డిస్ప్లేలో కనపడేటప్పుడు ఒకలా ఉంటుంది, మనకు వచ్చేది ఒకలా ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని సైట్స్ ఫ్రాడ్ సైట్స్ ఉంటాయి. ఆ ఫ్రాడ్ సైట్స్ ద్వారా పోర్టల్స్ ద్వారా మనకి పర్చేజ్ చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి ప్రోడక్ట్ సరైన ప్రోడక్ట్ రాదు. సో నమ్మకం అనేది ఉండదు. సో అవేర్నెస్ ఒకటి, నెక్స్ట్ పీపుల్స్లో అవేర్నెస్ ఉండదు. సో సమ్టైమ్స్ దెర్ ఈజ్ ఏ టెక్నికల్ ప్రాబ్లమ్ ఇన్ సర్వర్లో ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో కస్టమర్స్ ట్రై టు డూ ఆన్లైన్ పేమెంట్స్ బట్ దే ఫెయిల్స్ టు డూ. మా కస్టమర్స్ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్కి ట్రై చేసినప్పుడు ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే మెయిన్ అవేర్నెస్ లేక ఎడ్యుకేటెడ్ పీపులే మామూలుగా మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్స్. Therefore, they always prefer traditional way of shopping instead of online shopping. Sometimes there is a technical problem in servers. Customers try to do online payments but they try to do ఇది ఫెయిల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్స్ ఆర్ నాట్ ఫీజిబుల్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ ఆర్ not feasible. Online payments are not feasible rural areas. That means the population of rural areas is not very literate and they are also not able to operate of computers as they are unaware about technological innovation. They are not interested in online payment. So the online payment system are not feasible for villages. Okay, అంటే ద పాపులేషన్ ఆఫ్ రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే ఈజ్ నాట్ వెరీ లిటరేట్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో దే ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు ఆపరేట్ కంప్యూటర్స్. వాళ్ళ కంప్యూటర్స్ని ఆపరేట్ చేయలేరు. యాజ్ దే ఆర్ అన్అవేర్ అబౌట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. ఓకే, దానివల్ల ఏంటంటే వాళ్ళకి అన్అవేర్ అబౌట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్, కొత్తది నేర్చుకోవడం అనేది కష్టతరం అవుతుంది. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ పేమెంట్స్. వీళ్ళు అందుకని కొత్తగా నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ పేమెంట్స్ని ఇంట్రెస్ట్ చూపించరు. సో ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ ఆర్ నాట్ ఫీజిబుల్ ఫర్ ద రూరల్ ఏరియాస్. కాబట్టి రూరల్ ఏరియాస్లో ఆన్లైన్ పేమెంట్స్ అనేవి నాట్ ఫీజిబుల్, అంత ఫీజిబుల్ కాదు, సాధ్యం కాదు. ఓకే, ఫీజిబుల్ మీన్స్ సాధ్యం. ఓకే, ఆన్లైన్ పేమెంట్స్ సిస్టమ్స్ ఆర్ నాట్ ఫీజిబుల్ ఫర్ ద రూరల్ ఏరియాస్. పల్లెటూరులో మనకి కష్టతరం అవుతుంది, సాధ్యం కాదు. నెక్స్ట్ హై ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్. ఓకే, electronic payment system are highly expensive because it includes setup costs, machine cost, management cost, etc. And this mode of payment will take more kind than the physical mode of payment. Okay, physical mode of payment కంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. హైలీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఒక్కోసారి. ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఆర్ హైలీ ఎక్స్పెన్సివ్. ఇట్ ఇంక్లూడ్ సెటప్ కాస్ట్, దాన్ని మనం సెటప్ చేయడంలోను, అండ్ మెషిన్ కాస్ట్, మేనేజ్మెంట్ కాస్ట్, ఇవన్నీ కూడా ఎక్కువ కాస్ట్తో కూడుకున్నది. సో దట్ ద మోడ్ ఆఫ్ పేమెంట్, ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది విల్ టేక్ మోర్ కైండ్ దెన్ ద ఫిజికల్ మోడ్ ఆఫ్ పేమెంట్. ఫిజికల్ మోడ్ కంటే ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ మనకి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఖర్చు అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ ఏంటి? ల్యాక్ ఆఫ్ యూజబిలిటీ, ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల వచ్చే నష్టము. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ మీన్స్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇష్యూస్ విత్ ఈ క్యాష్
ఇష్యూస్ విత్ ఈ క్యాష్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్లో వచ్చే ఇష్యూస్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మకం, దీన్ని నమ్మడం అనేది కొంచెం కష్టతరం అవుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం, ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అలాంటి నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్స్ ఆర్ నాట్ ఫీజిబుల్ ఇన్ రూరల్ ఏరియాస్లో కూడా మనం దీన్ని యూజ్ చేయాలంటే చాలా సాధ్యం కాదు, ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్ రూరల్ ఏరియాస్లో పాపులేషన్ అనేది నాట్ ఇల్లిటరేట్ పీపుల్స్ ఉంటారు. సో దే ఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు ఆపరేట్ కంప్యూటర్స్, వాళ్ళు కంప్యూటర్స్ని ఆపరేట్ చేయలేరు. సో అన్అవేర్ అబౌట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. సో దే ఆర్ నాట్ ఇన్స్టెడ్ ఇన్ ఆన్లైన్ పేమెంట్. సో ద ఆన్లైన్ పేమెంట్ ఆర్ నాట్ ఫీజిబుల్ ఫర్ విలేజెస్ ఆర్ రూరల్ ఏరియాస్. నెక్స్ట్ హైలీ ఎక్స్పెన్సివ్, ఇది కొంచెం టైం కన్స్యూమింగ్ అండ్ హైలీ ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ టాపిక్ is extranet business models. Extranet business models are e-commerce business models అంట. Extranet business models are 3 types: direct online sales model, online advertising space model sales model, and online commission model. Okay, first direct online sales model. We can establish our website as our place of business and directly sell to those entering our store to make a purchase, since delivery is often by mail. This is similar to customers paying from a mail order catalog. Okay, next software products, e-books and music and video files can be delivered to customer through the downloading process. Amazon.com a good example of using the direct sales model to gain revenue. Okay, అంటే ఇది డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్ మోడల్, డైరెక్ట్గా ఆన్లైన్లో సేల్స్ చేసుకునే మోడల్ అనమాట. ఫస్ట్ మోడల్ ఏంటంటే ఎక్స్ట్రానెట్ ద్వారా వీ కెన్ ఎస్టాబ్లిష్ అవర్ వెబ్సైట్, ఒక వెబ్సైట్ని ఎస్టాబ్లిష్ చేసుకుని యాజ్ అవర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, మన బిజినెస్ కోసం అండ్ డైరెక్ట్లీ సెల్ టు దోస్ ఎంటరింగ్ అవర్ స్టోర్ టు మేక్ ఏ పర్చేజ్. ఓకే, ఒక కస్టమర్ పర్చేజ్ చేసుకునే విధంగా మనం స్టోర్ చేసుకుంటాం, మొత్తం డేటాని స్టోర్ చేసుకుని బిజినెస్ చేస్తాం. సిన్స్ డెలివరీ ఈజ్ ఆఫెన్ బై మెయిల్ ద్వారా మనం డెలివరీ చేస్తాం. దిస్ ఈజ్ సిమిలర్ టు కస్టమర్స్ పేయింగ్ ఫ్రమ్ ఏ మెయిల్ ఆర్డర్ కేటలాగ్. దీన్ని మెయిల్ ఆర్డర్ కేటలాగ్ బేస్ చేసుకుని మనం ఆర్డర్ ద్వారా మనం సెండ్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్, ఈ బుక్స్, మ్యూజిక్, వీడియో ఫైల్స్ కెన్ బి డెలివర్డ్ టు కస్టమర్స్ త్రూ ద డౌన్లోడింగ్ ప్రాసెస్. ఇవి ఏంటంటే మిగిలిన ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ కానీ, ఈ బుక్స్ కానీ అంటే ఎలక్ట్రానిక్ బుక్స్ కానీ, ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ అయితే మనం డౌన్లోడింగ్ ద్వారా మనం సేల్స్ చేస్తాం. డౌన్లోడింగ్ ద్వారా కస్టమర్ త్రూ ద డౌన్లోడింగ్ ద్వారా కస్టమర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే Amazon.com అనేది ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ద డైరెక్ట్ సేల్స్ మోడల్ టు గెయిన్ రెవెన్యూ. మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్, మనం డబ్బులు సంపాదించుకోవాలంటే, రెవెన్యూ సంపాదించుకోవాలంటే మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే Amazon.com. నెక్స్ట్ ఆన్లైన్ advertising space model. Online advertising space model means just as television and radio station and gain revenue from advertisement related to the reach or number of views they have. So popular websites charge for the number of viewers seeing advertisement. A better method is to found the number of viewers that click on an ad taking them to the company's website. ఓకే, ఇప్పుడు కంపెనీస్ వెబ్సైట్ చూసుకుని ఆ వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేసుకునే కన్నా మనం ఏంటంటే అడ్వర్టైజింగ్, దట్ మీన్స్ ఏంటంటే ప్రమోషన్. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ యొక్క ప్రమోషన్ని టెలివిజన్స్ ద్వారాను, రేడియోస్ ద్వారాను మనం ప్రమోట్ చేసుకుని, ఇప్పుడు ఏంటంటే మనం సోషల్ మీడియా ద్వారా కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఈ సోషల్ మీడియా రెవెన్యూని గెయిన్ చేసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు రీచ్ ఆర్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే బిజినెస్ అనేది జరుగుతుంది. సో
A better method is to found the number of viewers that click on an ad taking them to the company's website. ఓకే, దీన్ని బేస్ చేసుకుని కంపెనీస్ వెబ్సైట్ని మనకి చూస్తారు. ఏది ఇప్పుడు జస్ట్ టెలివిజన్ అండ్ రేడియో స్టేషన్ రెవెన్యూ ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ టు ద రీచ్ ఆర్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ దే హ్యావ్. సో టు కెన్ పాపులర్ వెబ్సైట్స్ని లో కూడా మనం చార్జ్ చేసి, దానికి పాపులర్ వెబ్సైట్లో చార్జ్ చేసి దాంట్లో మనకి మన యాడ్ని పెట్టడం ద్వారా నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ చూసి, సో ఏ బెటర్ మెథడ్ టు ఫౌండ్ ద నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ దట్ క్లిక్ అండ్ యాడింగ్ టేకింగ్ దెమ్ టు ద కంపెనీస్ వెబ్సైట్ని ఇస్తే ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది. ఇది సెకండ్ మెథడ్, అడ్వర్టైజింగ్ స్పేస్ మోడల్. నెక్స్ట్ online commission model means individuals and companies can also establish it as affiliates where they gain a commission for sales model through a company using the direct online sales model. Online companies such as eBay and PayPal charge a commission for their services. Google gains a commission for ads placed on their other websites. ఓకే, అంటే ఆన్లైన్ కమిషన్ అంటే ఏంటంటే మనం కొన్ని పోర్టల్స్లో మనం మన యొక్క బిజినెస్ని సేల్స్ని మనం పెట్టడం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి, అంటే ఇండివిజువల్స్ అండ్ కంపెనీస్ కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ ది అఫిలియేట్స్ దేర్ దే గెయిన్ ఏ కమిషన్ ఫర్ సేల్స్ మోడల్ through a company using the direct online sales model. Online companies such as eBay and PayPal, ఇలా పేపాల్ ఈబేని యూజ్ చేసుకుని ఏంటంటే అందులో మన ప్రోడక్ట్ని పెట్టి దాని ద్వారా ప్రమోషన్ చేసి వాళ్ళకి ఒకవేళ మనకి ప్రోడక్ట్ పర్చేజ్ అయితే కనుక, అమ్మితే కనుక, మనం సేల్స్ అయితే కనుక మనం వాళ్ళకి కమిషన్ ఇస్తాం, ఎవరికి వాళ్ళకి. అలాగే గూగుల్ గెయిన్స్ ఏ కమిషన్ ఫర్ యాడ్స్ ప్లేస్డ్ ఆన్ అదర్స్ వెబ్సైట్. గూగుల్ ఏం చేస్తుందంటే ఇప్పుడు అదర్ వెబ్సైట్స్లో ఆల్రెడీ పాపులర్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ పాపులర్ వెబ్సైట్స్లో మన యొక్క బిజినెస్ని యాడ్ని పెడుతూ ఉంటుంది. హైపర్ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మనం చూడడం ద్వారా వ్యూవర్స్ పెరిగి ఆటోమేటిక్గా ఏంటంటే మన వెబ్సైట్ని ఓపెన్ చేసి మన యొక్క ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారు. ఇది ఏంటి మనకి ఆన్లైన్ కమిషన్ మోడల్. ఓకే, ఇలా 3 మోడల్స్. ఇప్పుడు ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్ అన్నా, ఈ కామర్స్ బిజినెస్ మోడల్ అన్నా ఒకటే. ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్, ఈ కామర్స్ బిజినెస్ మోడల్స్లో 3 మోడల్స్ ఉంటాయి. డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్ మోడల్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సేల్స్ మోడల్, ఆన్లైన్ కమిషన్ మోడల్. ఫస్ట్ డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్ మోడల్లో ఏంటంటే మన యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసి, కస్టమర్ అన్నవాడు మన వెబ్సైట్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా మన ప్రోడక్ట్ని ఆన్లైన్లో పర్చేజ్ చేస్తారు. అది డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్ మోడల్. నెక్స్ట్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సేల్స్ మోడల్ మీన్స్ ఏంటంటే టెలివిజన్స్, రేడియో స్టేషన్స్ ద్వారా అడ్వర్టైజింగ్ ద్వారా మనకి ప్రమోషన్స్ ద్వారా మనకి అడ్వర్టైజింగ్ ద్వారా మనకి సేల్స్ అయ్యేది. ఓకే, అంటే మనం సోషల్ మీడియాలో కూడా యాడ్స్ని పెట్టి మనం సేల్స్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆన్లైన్ కమిషన్ మోడల్ మీన్స్ ఏంటంటే ఇండివిజువల్ పోర్టల్స్, ఇండివిజువల్ కంపెనీస్ మనకి మన బిజినెస్ కోసం వర్క్ చేస్తాయి. అవి మన బిజినెస్ కోసం వర్క్ చేస్తాయి. సపోజ్ గూగుల్ ఏం చేస్తుంది, కమిషన్ తీసుకుని యాడ్స్ బేస్డ్ ఆన్ అదర్ వెబ్సైట్స్, అనేక వెబ్సైట్స్లో మన ప్రోడక్ట్ని పెట్టి మన బిజినెస్ కోసం దోహదపడుతుంది. ఇలా ప్రాసెస్ జరుగుతుంది ఆన్లైన్ కమిషన్ మోడల్. ఇది ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్స్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అంటే ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్లో ఏమేం జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అనేది ఏం జరుగుతుందంటే మనం ఆన్లైన్ పేమెంట్ సిస్టంలో
we can exchange the data or money into one account to another account. Okay, one account to another account. నెక్స్ట్ ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే స్మార్ట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, నెక్స్ట్ డెబిట్ కార్డు, నెక్స్ట్ వ్యాలెట్, ఈ క్యాష్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వ్యాలెట్, ఇలా దీని ద్వారా మనకి పేమెంట్ అనేది జరుగుతుంది. క్రెడిట్ కార్డ్ ఏంటంటే మనకి బ్యాంక్ అమౌంట్ ఇష్యూ చేస్తుంది. అదే డెబిట్ కార్డ్ అయితే మన అకౌంట్ నుంచి డబ్బులు మనీ కట్ అవుతాయి. నెక్స్ట్ ఈ క్యాష్ అనేది మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ మొబైల్ పేమెంట్ అంటే మనం మొబైల్ ద్వారా మనం గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మనం సెండ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ మనీ మొబైల్ పేమెంట్స్ అందులోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వ్యాలెట్ అంటే మన డిజిటల్ కంప్యూటర్స్ ద్వారా మనం డిజిటల్ వ్యాలెట్స్ ద్వారా మన పర్సనల్ కంప్యూటర్లోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని మనం సాఫ్ట్వేర్స్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ యూజబిలిటీ, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్, నెక్స్ట్ ఇష్యూస్ విత్ ఈ క్యాష్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఆన్లైన్ పేమెంట్ ఆర్ నాట్ ఫీజిబుల్ ఫర్ రూరల్ ఏరియాస్లో వర్క్ అవ్వదు. నెక్స్ట్ హై ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్స్ యొక్క మనకి వచ్చే ఇష్యూస్. నెక్స్ట్ ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్స్, ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్స్ అన్న ఈ కామర్స్ బిజినెస్ మోడల్స్ అన్న ఒకటే. ఈ ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి మనకి. అవేంటి మనకి డైరెక్ట్ సేల్స్ మోడల్, డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్ మోడల్, నెక్స్ట్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సేల్స్ మోడల్, నెక్స్ట్ ఆన్లైన్ కమిషన్ మోడల్, ఇలా 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్లో యూజ్ చేసే ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి వాటి గురించి. నెక్స్ట్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టము. నెక్స్ట్ ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్స్ ఆర్ ఈ కామర్స్ బిజినెస్ మోడల్స్, అందులో డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్ మోడల్ గురించి, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ సేల్స్ మోడల్, నెక్స్ట్ ఆన్లైన్ కమిషన్ మోడల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్స్. ఓకే.